హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన అంశాలను వివరిస్తాను. ప్రీవియస్ వీడియోలో 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి అంశాలను వివరించడం జరిగింది. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా ప్యారలల్గా 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో పాటే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం నేర్చుకున్నట్లయితే ఈజీగా 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అటు గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన అంశాలను, అదేవిధంగా ఇటు పట్టణాలకు సంబంధించిన అంశాలను, ఆర్టికల్స్ను ఒకే విధంగా ఎలా గుర్తించవచ్చో ప్యారలల్గా నేను మీకు వివరిస్తాను. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇందులో అంశాలన్నీ కూడా దాదాపుగా అటు ఏపీ కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2 కావచ్చు, ఖచ్చితంగా 10 నుంచి 15 మార్కులు రావడానికి అవకాశం ఉన్న టాపిక్. అదేవిధంగా జనరల్ స్టడీస్లో భాగంగా అయితే ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్. అది 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. పట్టణ అదేవిధంగా నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాల గురించి వివరిస్తుంది. దానికి ముందుగా మనం చూసినట్లయితే మొదటి మున్సిపల్ కార్పొరేషన్ అనేది భారతదేశంలో మద్రాసులో ఏర్పాటు చేశారు. 1687 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోనే మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 1687లో మద్రాసులో ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు. తర్వాత 1726లో బొంబాయి మరియు కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి మున్సిపాలిటీస్. భారతదేశంలోనే మొదటి 3 మున్సిపాలిటీస్ వచ్చేసి మద్రాసు, బొంబాయి, కలకత్తా. ఇవే కదా అప్పుడు గవర్నర్ జనరల్స్ యొక్క ప్రధాన రాష్ట్రాలు వచ్చేసి మద్రాసు, బొంబాయి, కలకత్తా. ఇవి అప్పటి బ్రిటిష్ పాలనలో ముఖ్యమైన రాష్ట్రాలు అవి. అదేవిధంగా 1882లో లార్డ్ రిప్పన్ ఒక తీర్మానం, అంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. దానిని స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మ్యాగ్నా కార్టా అని పిలుస్తాము. అందుకని రిప్పన్ని స్థానిక సంస్థల పితామహుడు అని కూడా మనం పిలవటం జరుగుతుంది. ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో 1991లో ప్రవేశపెట్టారు. దానిని 1992లో పార్లమెంట్ ఆమోదించింది. ఇది 93 నుంచి అమలు చేయడం జరిగింది. సేమ్ ఇది పట్టణాలకు సంబంధించి, ఇక్కడ అదేవిధంగా పంచాయతీలకి, గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 91లోనే ప్రవేశపెట్టారు. అదేవిధంగా 92లోనే దీన్ని కూడా ఆమోదించడం జరిగింది. ఇది కూడా 93 నుంచి అమలు చేయడం జరిగింది. కాకపోతే పంచాయతీలకు సంబంధించి ఏప్రిల్ 24 నుంచి అమలు చేస్తే, ఈ పట్టణాలకు సంబంధించిన నగరపాలక సంస్థల బిల్లు అనేది జూన్ 1 నుంచి అమలు చేయడం జరిగింది. ఈ డేట్ గుర్తుంచుకోండి. మొదటగా పంచాయతీలకు సంబంధించింది 73వ సవరణ చట్టం ఏప్రిల్ 24. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసరికి జూన్ 1. ఈ డేట్స్ గుర్తుంచుకోండి. ముందుగా పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేశారు. తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలో ఈ పట్టణాలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ బిల్లును అమలు చేయడం జరిగింది. ఆ డేట్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ మరి 74వ సవరణ యొక్క ముఖ్యాంశాలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలను 9వ భాగంలో ఏ అనే విభాగాన్ని చేరుస్తూ, అంటే 9A భాగంలో ఆర్టికల్ 243P నుండి 243ZG వరకు పొందుపరిచారు. చాలా ఇంపార్టెంట్. 9వ భాగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా 9A భాగము పట్టణాలకు సంబంధించిన అంశాలకి సంబంధించి ఉంటుంది. పట్టణ స్థానిక సంస్థలు 9Aలో, 9లో గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు. గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలు ఎక్కడ చేర్చారు? 243A నుండి 243O వరకు చేర్చారు. కంటిన్యూస్గా 243O తర్వాత ఏముంటుందండి? P కదా. 243P నుంచి 243Z వచ్చిన తర్వాత మరలా కంటిన్యూషన్ కాబట్టి ZA, ZB, ZB, ZC, ZD, ZE, ZF అలా ZG వరకు ఉన్న అంశాలు మొత్తం 18 ఆర్టికల్స్ను పొందుపరచడం జరిగింది. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? 243A నుంచి 243O వరకు. పట్టణాలకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి 243P నుంచి 243ZG. ఈ ఇంపార్టెంట్ ఈ లెటర్స్. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ను ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరుగుతుంది. ఇవి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా వీటికి సంబంధించిన, అంటే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన అధికార విధులు 18 ఉన్నాయి. ఆ 18 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది.
మరి పంచాయతీలకు సంబంధించిన అధికార విధులు ఎన్ని? 29. ఎన్నో షెడ్యూల్ చేర్చారు? 11. 11లో పంచాయతీరాజు. 12వ షెడ్యూల్ అంటే ఈ టౌన్స్ అంటాం, పట్టణాలు అంటే టౌన్స్ కదా అనుకుందాం. ఆ టౌన్స్లో టీ ఉంది. 12th షెడ్యూల్ 12లో టీ ఉంది 12th. అలా గుర్తుంచుకోండి. టౌన్స్కి సంబంధించిన అంశాలను 12వ షెడ్యూల్ చేర్చారు. ఈ అధికార విధుల నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలలో ఆ మ్యాచింగ్స్ ద్వారా అడగటం జరిగింది. ఎన్ని అధికార విధులు? 18. ఇక్కడ గ్రామ పంచాయతీలకు సంబంధించి 29 ఉంటే ఇక్కడ 74వ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 18 అధికార విధులు ఉన్నాయి. ఈ అధికార విధులు 12వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆర్టికల్ 243 ప్రకారం నిర్వచనాలు అక్కడ కూడా ఉంది. ఆర్టికల్ 243 ప్రకారం గ్రామ పంచాయతీలు ఏవైతే నిర్వచనాలు ఉన్నాయో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ 243Pలో నిర్వచనాలు చేర్చారు. అంటే కమిటీ అంటే వార్డు కమిటీ అంటాం. అంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా అంటే ప్రాదేశిక భౌగోళిక ప్రాంతం. మెట్రోపాలిటన్ అంటే మెట్రోపాలిటన్ నగరాలు అనగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలను మెట్రోపాలిటన్ నగరాలు అంటారు. మున్సిపల్ ప్రాంతం అంటే ఆ మున్సిపాలిటీ ప్రాదేశిక భౌగోళిక ప్రాంతం. మున్సిపాలిటీ అంటే ఈ సవరణ చట్టాల ప్రకారం లేదా ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన చట్టాల ప్రకారం చట్టాల ప్రకారం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని మున్సిపాలిటీ అంటాం. ఇక్కడ మున్సిపాలిటీలు అంటే నగర పంచాయతీలు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్లు, నగర కార్పొరేషన్లు, అదే మెట్రోపాలిటన్ నగరాలు కూడా వస్తాయండి. ఇది మున్సిపాలిటీ అనేది ఇక్కడ కామన్ వర్డ్. అదేవిధంగా పంచాయతీ అంటే 243 ఆర్టికల్లో డెఫినేషన్ ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ. జనాభా అంటే చివరిసారిగా లెక్కించిన జనాభా అని అర్థం. వీటన్నింటిని కూడా ఇక్కడ మున్సిపల్ ప్రాంతం కావచ్చు, భౌగోళిక మెట్రోపాలిటన్ ప్రాంతాలు కావచ్చు, వీటిని ఎవరు నోటిఫై చేస్తారు? గవర్నర్ నోటిఫై చేస్తారు. అక్కడ గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామాలను కూడా ఎవరు నోటిఫై చేస్తారు? గవర్నర్ నోటిఫై చేస్తారు. గతంలో అడిగిన అంశం అండి ఇది. ఎందుకంటే రాష్ట్రపతికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతికి కేవలం గిరిజన ప్రాంతాల మీద నోటిఫై చేసే అధికారం ఉంటుంది. కానీ మిగతా ప్రాంతాలను వచ్చేసి అటు గ్రామాలు కావచ్చు, ఇటు పట్టణాలకు సంబంధించిన ప్రాంతాలని గవర్నర్, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన గవర్నరు నోటిఫై చేస్తారు. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. 243Q ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వాల యొక్క స్వరూపం అంటాం, లేదా భాగాలు అంటాం, లేదా అంచెలు అంటాం. అక్కడ కూడా 243B తీసుకున్నట్లయితే 243B లేని భాగాలు 3 అంచెల పద్ధతి అని మనం కోడ్ రూపొందించుకోవడం జరిగింది. B భాగాలను రూపొందించుకోవడం జరిగింది. అక్కడ మొదటి అంచె వచ్చేసి గ్రామ పంచాయతీ ఉన్నట్టు ఇక్కడ నగర పంచాయతీ అంటాం. రెండవ అంచె వచ్చేసి మున్సిపాలిటీ అంటే మున్సిపల్ కౌన్సిల్ అంటాం, లేదా పురపాలక సంఘం అంటాం. మూడవ అంచె వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. మరి నగర పంచాయతీ అంటే పట్టణంగా మార్పు చెందుతున్న ప్రాంతం. ఏదైనా ఒక ప్రాంతం లేదా ఒక గ్రామం అనేది పట్టణంగా మార్పు చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీ అంటారు. 10,000కు పైగా జనాభా ఉండి నగరంగా లేదా పట్టణంగా మార్పు చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ఇవి అంచెలు. ఇది గతంలో అడిగినటువంటి కూడా అంశం. పట్టణాలకు సంబంధించి అంశాలు ఏ అంశాలు ఉంటాయి అనేప్పుడు నగర పంచాయతీ కూడా వస్తుంది, గుర్తుంచుకోవాలి. మున్సిపాలిటీ వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్. ఈ మెట్రోపాలిటన్ అనేది ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జనాభా స్థాయి 10 లక్షల కంటే ఎక్కువ పెరిగినప్పుడు ప్రభుత్వాలు రాష్ట్ర శాసనసభ చట్టాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి నిర్వచనాలు. అక్కడ కూడా 243Bలు గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ అలా ప్యారలల్గా ఉంటాయి. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఏ విధంగా గుర్తించాలో మరొక వీడియో నేను సపరేట్గా దాన్ని వీడియో రూపంలో మీకు అందిస్తాను. చాలా ఈజీగా గుర్తించవచ్చు ప్యారలల్గా, అటు గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇటు పట్టణాలకు సంబంధించి కావచ్చు. వీడియో అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 243(6) ప్రకారం మున్సిపాలిటీల నిర్మాణం, అదేవిధంగా ఎన్నికలు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వచ్చేసి ఆ ఎన్నికలోని మున్సిపాలిటీలోని అన్ని స్థాయిలోని సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి. నగర పంచాయతీ వచ్చేసి నగర పంచాయతీకి ఎన్నికయ్యే సభ్యులను వార్డు సభ్యులు అంటారు. మున్సిపల్ కౌన్సిల్ లేదా మున్సిపాలిటీ లేదా పురపాలక సంఘానికి ఎన్నికయ్యే సభ్యులను కౌన్సిలర్స్ అంటారు. కార్పొరేషన్కి ఎన్నికయ్యే సభ్యులను కార్పొరేటర్లు అంటారు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నే. అంటే ఇటు నగర ఈ అంశాలు ఇచ్చి ఇటు రకాలు ఇచ్చి ఇటు ఎన్నికైన సభ్యుల్ని జత చేయమంటం జరిగింది. అంటే మున్సిపల్ కౌన్సిల్కి అయితే ఏమంటారు, కార్పొరేషన్కి అయితే ఏమంటారు, నగర పంచాయతీకి అయితే ఏమంటారు ఆ సభ్యులని అడగడం జరిగింది. మరి వీరందరూ కూడా ప్రత్యక్షంగా అంటే ప్రజల చేత ఆయా వార్డుల్లోని ఓటర్ల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఇటు వార్డు సభ్యులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రత్యక్షంగా ఎన్నికవటం అనేది. మరి ఇక్కడ అధిపతులు
అధిపతులు అనగా గ్రామ పంచాయతీకి వచ్చేసి సర్పంచ్ ఎలా ఉంటాడో, మండల పరిషత్కి ఎంపీపీ ఎలా ఉంటాడో, జిల్లా పరిషత్ జిల్లా చైర్మన్ ఎలా ఉంటారో, అలాగే నగర పంచాయతీకి అధిపతిని చైర్మన్ అంటాం. మరి మున్సిపాలిటీకి మున్సిపల్ కౌన్సిల్కి కూడా చైర్మన్ అంటాం, లేదా చైర్పర్సన్ అంటాం. మరి కార్పొరేషన్కి మేయర్ అంటాం. ఇవి కూడా ఇంపార్టెంటే. ఇటు సంస్థలు ఇచ్చి ఇటు అధిపతులు అన్నప్పుడు ఆ మ్యాచ్ చేయమని అడగటం జరిగింది గతంలో. అందుకే ఇటు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మరి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఎన్నికవుతారు అనేది ఐచ్ఛికం, అంటే ఇక్కడ ఆప్షనల్ అనమాట. ఆయా రాష్ట్రాల యొక్క శాసన చట్టాల మేరకు వీళ్ళు పరోక్షంగా ఎన్నిక కావాలా లేదా ప్రత్యక్షంగా ఎన్నిక కావాలా అనేది ఆయా రాష్ట్రాల శాసనసభలే నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణలో అంటే ఈ చైర్మన్, నగర పంచాయతీ చైర్మన్, కౌన్సిల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ని పరోక్షంగా ఎన్నికవుతున్నారు, అంటే పరోక్షంగా ఎన్నుకుంటున్నారు. నగర పంచాయతీ వార్డు సభ్యులు ఈ చైర్మన్ ఎన్నుకుంటారు. మున్సిపల్ కౌన్సిలర్సు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నుకుంటారు. అదేవిధంగా కార్పొరేటర్లు ఈ మేయర్ని ఎన్నుకుంటారు. వీళ్ళు పరోక్షంగా ఎన్నిక అవుతున్నారు కాబట్టి వీళ్ళపైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు పరోక్ష పద్ధతిలో ఎన్నిక అవుతున్నారు కావున. మరి సంబంధిత కార్పొరేషన్ కౌన్సిల్ ప్రాంత ఎమ్మెల్యే ఎంపీలు హోదారిచ్చే సభ్యులు. ఇక్కడ చూసినట్లయితే ఏ పట్టణ ప్రాంత సంస్థ ఉంటుందో, నగర పంచాయతీ కావచ్చు, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు హోదారిత్యా సభ్యులుగా ఉంటారు. మరి వీరికి కార్పొరేషన్లో ఓటు ఉన్న రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్సీలు కూడా వీళ్ళు హోదారిచ్చే సభ్యులుగా ఉంటారు. అంటే ఆ కార్పొరేషన్ పరిధి కావచ్చు, ఆ కౌన్సిల్ కావచ్చు, ఆ నగర పంచాయతీ పరిధిలో ఓటు హక్కు ఉన్న రాజ్యసభ సభ్యుడు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆయా సంస్థలలో వాళ్ళు కూడా హోదారిచ్చే సభ్యులుగా ఉంటారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ వార్డు కమిటీల నిర్మాణం అంటే ఇది ఒకటి ఎక్స్ట్రా, అంటే గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థకు పట్టణాలకు సంబంధించిన అధికారులు ఇది ఒకటి ఎక్స్ట్రాగా చేర్చబడటం జరిగింది. అంటే ఈ వార్డు కమిటీలు అంటే ఆల్రెడీ వార్డ్స్ ఉంటాయి కదా, నగర పంచాయతీలో వార్డులు ఉంటాయి, అదేవిధంగా కౌన్సిల్స్లో వార్డులు ఉంటాయి, కార్పొరేషన్లో కూడా వార్డ్స్ ఉంటాయి. 3 లక్షల కంటే పై జనాభా ఉన్న కార్పొరేషన్లు, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వార్డు కమిటీ అంటే ఏమిటంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వార్డులను కలిపి ఏర్పాటు చేసేది. ఎందుకని పరిపాలనా సౌలభ్యం కోసం ఈ వార్డుని 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఆ కొన్ని వార్డులను కలిపి ఒక వార్డు కమిటీగా చేసి ఆ వార్డు కమిటీ కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, సభ్యుడు కావచ్చు, అధ్యక్షుడిగా ఉండి ఆ వార్డు కమిటీలని పరిపాలనా సౌలభ్యం కోసం, ఇది పథకాల అమలు కోసం ఇలా వార్డు కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్ ప్రకారం వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తారు. 243 టీ ప్రకారం రిజర్వేషన్లు. అక్కడ 243 డి ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. డి డివిజన్స్ అనుకున్నాం. అదేవిధంగా రిజర్వేషన్లని అలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తించమన్నాం. అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నట్టే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లో అమలుపరచబడతాయి, జనాభా ప్రాతిపదికను బట్టి. మహిళలకు కూడా 1/3 వంతు ఖచ్చితంగా అమలుపరచాలి. మరలా అందులో ఎస్సీ ఎస్టీలకు 1/3 వంతు రిజర్వేషన్లో అమలుపరచాలి. ప్రీవియస్ వీడియోలో వాటి యొక్క రిజర్వేషన్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 వంతు అంటే 100 సీట్లలో 1/3 వంతు 33 సీట్లు మహిళలకు, అందరు మహిళలకు, ఆల్ కమ్యూనిటీస్ జనరల్ మహిళలకు కేటాయించాలి. మరలా ఈ 33లో 1/3 వంతు అంటే మరలా 11 సీట్లు అందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించాలి. అంటే ఎస్సీ ఎస్టీ మహిళలు ఖచ్చితంగా 100లో 11 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలి. ఈ రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో కొనసాగుతాయంటే ఏదైనా ఒక ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన రిజర్వేషను ఒకసారి ఒక టర్ము ఎస్సీ వచ్చినట్లయితే మరొక టర్ము ఎస్టీ కావచ్చు, మరొక టర్ము బీసీ కావచ్చు, మరొక టర్ము జనరల్ కావచ్చు, అలా రొటేషన్ పద్ధతిలో కొనసాగుతాయి. 10 రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేయడం జరుగుతుంది. ఏపీ మరియు తెలంగాణలో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 50% అనే ప్రీవియస్ వీడియోలో గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి మీకు నేను వివరించడం జరిగింది. ఏపీ మరియు తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రాలు, అదేవిధంగా బీహారు మరియు జార్ఖండ్ ఉమ్మడి రాష్ట్రం, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ ఉమ్మడి రాష్ట్రం, మరియు గుజరాత్ మరియు రాజస్థాన్ పక్క రాష్ట్రాలు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ పక్క రాష్ట్రాలు. ఈ 10 రాష్ట్రాలు కూడా మహిళలకి 50% రిజర్వేషన్లను అమలు చేయడం జరుగుతుంది. మన ప్రీవియస్ వీడియోలో ఎలా గుర్తించవచ్చో కూడా చెప్తాం. ఇవన్నీ కూడా విభజిత రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలు మరియు పక్కపక్కన రాష్ట్రాలు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. 243 తీసుకున్నట్లయితే పదవీ కాలం, అక్కడ వచ్చేసి ఈలో పదవీ కాలం టైం అన్నాం. ఈ టైం గుర్తుంచుకోమన్నాం. చివరి అక్షరం ఈ లెటరు ఈ అనే ఆర్టికల్లో టైం కాలానికి సంబంధించి పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. ఆయా సంస్థలు, అది కార్పొరేషన్ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, 5 సంవత్సరాల లోపు రద్దు అయ్యి
6 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే ఎన్నిక నిర్వహించాలి. అదే 6 నెలల కంటే తక్కువ ఉంటే ఎన్నిక అవసరం లేదు. 243 ఆర్టికల్ ప్రకారం అనర్హతలు అక్కడ ఎఫ్ అన్నాం, ఫెయిల్యూర్ అనుకున్నాం, ఫాల్స్ అనుకున్నాం, అలా గుర్తుంచుకున్నాం ఎఫ్ అనే రైమింగ్ లెటర్ ద్వారా. ఇక్కడ అనర్హతలకు సంబంధించి ఈ అనర్హతలు కూడా రాష్ట్ర చట్టాల మేరకు అనర్హతలు ఉంటాయి. ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయటం గల అనర్హతలు వర్తిస్తాయి. ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 20 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, అదేవిధంగా భారతీయుడై ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు, అటువంటి నిబంధనలు ఉన్నాయి కదా. అటువంటి నిబంధనలన్నీ కూడా అర్హతలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఇక్కడ 20 సంవత్సరాల వయసు అనేదాన్ని మళ్ళీ చిన్న ఒక క్లాస్ ద్వారా మార్పు చేసి ఏం చేశారు, కనిష్ట వయసు 21 సంవత్సరాలు ఉండాలి. అంటే స్థానిక సంస్థలకు పోటీ చేయ కనిష్ట వయసు ఎంత, 21. అంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయ అన్ని అర్హతలు వర్తిస్తాయి రాజ్యాంగం ప్రకారం. కానీ కనిష్ట వయసు అనేది మాత్రం 21 సంవత్సరాలు మాత్రమే. అది గుర్తుంచుకోండి. ఇక్కడ కార్పొరేషన్ కాదు అంటే పట్టణ స్థానిక సంస్థలకు, గ్రామీణ స్థానిక సంస్థలకు పోటీ చేయ కనిష్ట వయసు 21 సంవత్సరం. ఏపీ మరియు తెలంగాణలో 1995 తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులు అనే ఒక నిబంధన చేర్చడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 243 ప్రకారం అధికార విధులు అక్కడ 243 ప్రకారం జనరల్ డ్యూటీస్ అన్నాం, అదేవిధంగా గైడ్లైన్స్ అని మనం కోడ్ రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ 18 అధికార విధుల్ని 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. అక్కడ 29 అధికార విధుల్ని 11వ షెడ్యూల్, గ్రామ పంచాయతీ సమితి 11వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ 18 అధికార విధులు 12వ షెడ్యూల్లో ఉంచాయి. ఇక్కడ ఎక్స్ ప్రకారం ఆదాయ వనరులు, మరి ఈ మున్సిపాలిటీలకు కావచ్చు ఎటువంటి ఆదాయ వనరులు ఉంటాయి, పన్నులు ఉంటాయి, ప్రభుత్వాలు వచ్చే గ్రాంట్లు ఉంటాయి, సొంతంగా ఏర్పాటు చేసుకునే నిధులు ఉంటాయి. ఇవి ఆయా మున్సిపాలిటీల యొక్క ఆదాయ వనరులు ఇది ఎక్స్లో చేర్చడం జరిగింది. అక్కడ వచ్చేసి గ్రామ పంచాయతీలకు సంబంధించి 243 హెచ్లో ఆదాయ వనరులకు సంబంధించి ఉంటాయి. ఇక్కడ 243 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గవర్నర్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఇక్కడ ఆర్థిక సంఘం ఏముండదు, పట్టణాలకు సంబంధించి 243 ప్రకారం గవర్నర్ ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘమే ఇక్కడ పట్టణ స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ వేరువేరుగా పట్టణ స్థానిక సంస్థలకు, గ్రామ స్థానిక సంస్థలకు వేరువేరుగా ఆర్థిక సంఘం ఏర్పాటు చేయకుండా 243 ప్రకారం ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘమే మరి పట్టణాలకు కూడా అదే పనిచేస్తుంది అని 243 ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. అక్కడ ఐఏ, ఇక్కడ వై, ఇలా గుర్తుంచుకోండి. రైమింగ్ లెటర్ ఐవై. ఆడిటింగు అదేవిధంగా అకౌంటింగ్ సంబంధించి రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన సంస్థ ఆడిట్ చేస్తుంది. అక్కడ కూడా 243 ప్రకారం, 243 ప్రకారం జెడ్ ఇలా రైమింగ్ పోనిక్ సౌండ్ ద్వారా గుర్తుంచుకోండి. జెడ్ అని సేమ్ అక్కడ అదే విషయం, ఇక్కడ కూడా అదే విషయం. ఎన్నికల సంఘం వచ్చేసి 243 ప్రకారం ఏర్పాటు చేసిన సంఘమే మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. అంటే మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా ఓటర్ల లిస్టు తయారు చేయడం కావచ్చు, వార్డుల విభజన కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. అక్కడ గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థలో 243 ప్రకారం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘమే ఇక్కడ కూడా పనిచేస్తుంది. అంటే సపరేట్గా ఏమీ అవసరం లేదు. 243 ZB ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు. ఇక్కడ 243 అక్కడ వచ్చేసి 243L ప్రకారం మనం లెఫ్టినెంట్ ప్రాంతాలు అనుకున్నాం. లెఫ్టినెంట్ అంటే ఏంది, కేంద్రపాలిత ప్రాంతాలని పరిపాలకుని లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. ఆ విధంగా గుర్తుంచుకున్నాం మనం, ఆ విధంగా కోడ్ రూపొందించుకున్నాం. లెఫ్టినెంట్లో ఎల్ ఉంటుంది, ఎల్ అని. మరి ఇక్కడ కూడా 74వ సవరణలోని అంశాలను పార్లమెంట్ ఒక చట్టం ద్వారా అనువర్తింపజేస్తుంది. మనకి ఏవైతే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో అటు అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, లక్షద్వీపులు కావచ్చు, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పాండిచేరి కావచ్చు, దాద్రా నగర్ హవేలీ, ఇవన్నీ డామన్ డయ్యూ, వీటన్నిటికి కూడా పార్లమెంటు చేస్తుందంటే ఎక్కడ మినహాయింపు ఉందండి, ఢిల్లీ అదేవిధంగా పాండిచేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీలు ఉన్నాయి. కావున ఈ అసెంబ్లీలు తమ శాసనసభ చేసిన చట్టాల మేరకు ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. అసెంబ్లీ లేని దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కావచ్చు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, అదేవిధంగా చండీగఢ్ ఉన్నాయి. ఇవి మాత్రం వీటికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. 243 జెడ్సీ ప్రకారం మినహాయింపులు. అక్కడ 243 ప్రకారం మినహాయింపులు అలా రాసుకున్నాం మనం కోడ్ ద్వారా. ఇక్కడ 244 ప్రకారం అంటే 244వ ఆర్టికల్ ప్రకారం 5వ షెడ్యూల్లోని షెడ్యూల్ ప్రాంతాలు, అదేవిధంగా 244(2) ప్రకారం 6వ షెడ్యూల్లోని షెడ్యూల్ టైప్స్ ప్రాంతాలు అంటే ఆదివాసీ ప్రాంతాలు సపరేట్గా
మనం కోడ్ రూపొందించుకోవడం జరిగింది కదా. అమేత్రిమి అంటాం. అమేత్రిమి అంటే అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఆమె నా మిత్రురాలు అనే కోడ్ ద్వారా మనం రూపొందించుకోవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ ప్రాంతాలు వీటిని మినహాయించడం జరిగింది. ఆమె నా మిత్రురాలు అంటే అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాలు ఇవి 6వ షెడ్యూల్లో పేర్కొనబడి 5వ షెడ్యూల్లో వచ్చేసి గిరిజన జనాభా 50% కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాలు అంటారు. వీటి మీద రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. వీటిని ఈ గ్రామీణ స్థానిక సంస్థల నుంచి అదే పట్టణ స్థానిక సంస్థల పరిపాలన నుంచి మినహాయించడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని గోర్ఖైల్ కౌన్సిల్ని కూడా మినహాయించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జడ్జి జిల్లా ప్రణాళిక కమిటీ. ఇక్కడ చూడండి, జిల్లాని నేను రౌండప్ చేసి A1 అనే ఒక కోడ్ ద్వారా చూపించడం జరిగింది. ఎందుకంటే కింద దాని తర్వాత వస్తుంది మళ్ళీ జిల్లా ప్రణాళిక డిస్టిక్ అనమాట. డి అంటే ZD డిస్టిక్ అలా గుర్తుంచుకోండి. డిస్టిక్ డి ఉంటుంది. జిల్లా ప్రణాళిక కమిటీ శాసనసభ ఒక చట్టం ద్వారా ఈ జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి రూపొందించిన ప్రణాళికలను సమీకరించి తుది ప్రణాళికలో రూపొందిస్తుంది. అంటే ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒకటే ప్రణాళిక కమిటీ, జిల్లా ప్రణాళిక కమిటీ ZDలో ఉంటుంది. ఇది అదనంగా చేర్చబడింది. అంటే గ్రామ పంచాయతీల్లో లేకుండా పట్టణ పంచాయతీ వ్యవస్థలలో అదనంగా చేర్చబడిన ఈ ఒక ఆర్టికల్ ఇది గుర్తుంచుకోండి. ZE ప్రకారం మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. ఇక్కడ డిఫరెన్స్ గుర్తించండి ఫ్రెండ్స్. ఇందాక నేను A1 అనే కోడ్ ద్వారా చూపించాను. ZD జిల్లా ప్రణాళిక కమిటీ. ఇక్కడ ZE A2 అనే కోడ్ ద్వారా సూచించడం జరిగింది. ఇది వచ్చేసి మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. ఇది ఓన్లీ మెట్రోపాలిటన్ సంబంధించి ఉంటుందంటే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు సంబంధించిన ప్రణాళికలు మాత్రమే రూపొందించి అమలుపరుస్తుంది. ఇక్కడ ZD అంటే డిస్టిక్, ఇలా గుర్తుంచుకోండి. జిల్లా డిస్టిక్ అంటాం కదా, D అంటే డిస్టిక్ అనే కోడ్ ద్వారా గుర్తుంచుకోండి. ఈ జిల్లా ప్రణాళిక కమిటీ ఏం చేస్తుంది, అటు గ్రామ పంచాయతీలకు సంబంధించి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ, కార్పొరేషన్లకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేది ZD ప్రకారం ఏర్పాటు చేసిన జిల్లా ప్రణాళిక కమిటీ. కానీ ఇక్కడ ZE ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి మెట్రోపాలిటన్ కమిటీ. అది ఓన్లీ మెట్రోపాలిటన్ నగరాలకు సంబంధించే విధులను నిర్వహిస్తుంది. మరి దీని యొక్క నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. దీనికి చైర్మన్ అంటే మెట్రోపాలిటన్ జిల్లా ప్రణాళిక కమిటీ చైర్మన్గా ఎవరు ఉంటారంటే నగర మేయర్ ఉంటారు. సెక్రటరీగా మున్సిపల్ కమిషనర్ ఉంటారు. మొత్తం సభ్యులు 24 మంది ఉంటారు. 4గురిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది, అంటే నామినేట్ చేస్తుంది. 18 మందిని ఎన్నుకుంటారు. మొత్తం 18 మందిని ఎన్నుకుంటారు. 4గురిని నామినేట్ చేస్తుంది. నగర మేయర్ చైర్మన్, సెక్రటరీ చైర్మన్ చూసినట్లయితే మొత్తం 24 మంది సభ్యులు ఉంటారు. ఈ 18 మంది సభ్యుల్ని ఆ మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలోని పంచాయతీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కార్పొరేషన్ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ డిఫరెన్స్ని గుర్తించండి ఫ్రెండ్స్. అదేవిధంగా 243 ZF ప్రకారం F పాత శాసనాల కొనసాగింపు, అలా గుర్తుంచుకోండి. 74వ సవరణ అమల్లోకి వచ్చిన 1 సంవత్సరం వరకు పాత చట్టాలు కొనసాగుతాయి. తర్వాత 1 సంవత్సరం తర్వాత కొత్త చట్టాన్ని రూపొందించి అమలుపరచుకోవాలి. అక్కడ N ప్రకారం పాత చట్టాలు, 243 N ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థల పాత చట్టాల గురించి. ZG ప్రకారం న్యాయస్థానాల నుండి అంటే జోక్యం నుండి మినహాయించారు. మున్సిపాలిటీలకి ఎన్నికలు నిర్వహించే అంశం కావచ్చు, మున్సిపాలిటీలోని వార్డుల విభజన మొదలగు అంశాలను న్యాయస్థానంలో సవాల్ చేయరాదంటే న్యాయస్థానాల జోక్యం నుండి మినహాయించడం జరిగింది. ఎక్కడ వచ్చేసి 243 ఆర్టికల్ ప్రకారం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అటు గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, ఇటు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి అంశాలను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ అంశాలను ఇక్కడ నోట్స్ రూపంలో రూపొందించి అంటే నోట్స్లో లేని అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావున వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.